మెగాస్టార్ చిరంజీవి మూవీకి పూర్తి స్థాయిలో గుమ్మడికాయ కొట్టే టైం వచ్చింది. బాలయ్యతో అనిల్ రావుపూడి సినిమా సంక్రాంతికి సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఇక నాకు కూడా అప్పుడే అన్ని కుదిరేలా ఉన్నాయంటున్నాడు. కమల్ మాత్రం 35 ఏళ్ల తర్వాత మణిరత్నంతో మ్యాజిక్ కి సిద్ధమయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య షూటింగ్ కథ కంచికి చేరింది. ఇంతలో భోలాశంకర్ డైరెక్టర్ మెహర్ రమేష్ బర్త్డే సెలబ్రేషన్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆ సెలబ్రేషన్స్ లో చిరు సందడి చేసిన వీడియోస్, ఇమేజెస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నెలలో వాల్తేరు వీరయ్య షూటింగ్ ప్యాచ్ వర్క్ తో సహా పూర్తి కానుందట. ఇక ఈ నెలాఖరులోగా గోపీచంద్ మలనేని మేకింగ్ లో బాలయ్య చేస్తున్న సినిమా పూర్తి కానుంది. జనవరిలో ఒకేసారి నటసింహం 2 సినిమాలు సెట్స్ పైకి వెళ్లబోతున్నాయి. అనిల్ రావిపూడి F3 తర్వాత బాలయ్యతో సినిమా ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్రాజెక్టు డిసెంబర్లోనే పట్టాలెక్కాలి. కానీ వీరసింహారెడ్డి ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉండటంతో జనవరిలో పట్టాలెక్కబోతోంది ఫిలిం టీం. నాగార్జున అలానే అఖిల్ కలిసి చేయబోతున్న సినిమా సంక్రాంతికి పట్టాలెక్కబోతోంది. గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజా ఈ సినిమాను జనవరిలో మొదలు పెట్టబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైందట. 35 ఏళ్ల తర్వాత మణిరత్నం మేకింగ్ లో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రయోగం చేయబోతున్నాడు. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది.